కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, నా కుటుంబానికి కూడా వందనాలు. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం సంఘ క్షేమాభివృద్ధి ఏంటంటమ్మా? సంఘ క్షేమాభివృద్ధి కలిగి మనం జీవించాలి. చాలా మంది జీవితాల్లో ఇందాక చెప్పుకున్నాం, క్షేమాభివృద్ధి కలగాలి అనేటువంటి ఆశ మన జీవితాల్లో చాలా అవసరం. క్షేమాభివృద్ధి కలగాలంటే ఆజ్ఞను అనుసరించాలి. ఆజ్ఞను ఏం చేయాలి? అనుసరించాలి. ఆజ్ఞను అనుసరించకపోతే క్షేమాభివృద్ధి మనం కలగడం చాలా కష్టతరం పడారు. అందుకోసమే మన జీవితాల్లో దేవుడు క్షేమాభివృద్ధిని కలిగించాలని కోరుకుంటున్నాడు. చూద్దాం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం తీసుకెళ్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూద్దాం. 3వ వచనం చదివిస్తాం. 9వ అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అపోస్తుల కార్యం 9:31లో కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా అని రాయబడింది. అపోస్తుల కార్యం 9:31. కావున యూదయ గలిలయ సమరయ దేశములందటా సంఘ క్షేమాభివృద్ధి నొందెచ్చు సమాధానం కలిగి ఉండెను. ప్రభువు మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చూడండి ప్రియులారా, సంఘాలు విస్తరించబడాలి అంటే, క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అంటే భయం అనేది చాలా అవసరం అని రాయబడుతుంది. ఇక్కడ అపోస్తుడైన పౌలు సౌలు పౌలుగా మారిపోయాడు. దమస్కో దగ్గర దేవుడు ఆయనతో మాట్లాడాడు. దమస్కో దగ్గర ఆయన్ని దర్శించి ఆయన యొక్క హృదయాన్ని మార్పు తీసుకొచ్చి తిరిగి మరలా దేవుని కోసం వాడుకోవటానికి, అంతకుముందు సంఘాన్ని హింసించాడు, ఇప్పుడు సంఘం కోసం ప్రయాసపడటానికి దేవుడు ఆయన కృపనిచ్చాడు. అంతకుముందు ఎవరైతే క్రీస్తుని ప్రేమించారో, ఎవరైతే క్రీస్తు సంఘం అంటున్నారో వాళ్ళని హింసించాడు. ఏం చేశాడంటమ్మా? హింసించాడు పిల్లరా, దుఃఖపరిచాడు, ప్రాణాలు తీశాడు. అదే వ్యక్తి మరలా తిరిగి దేవునికి లోబడిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి క్రియలు గనక మనం తలపరుచుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది. ఒకసారి మళ్ళీ 26వ వచనం తీసుకెళ్తా. 9:26 అపోస్తలుల. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఎందుకు నమ్ముతారు? చాలా సార్లు చాలా క్రియలు జరుగుతానే ఉన్నాయి. ఇవాళ కొందరు RSS కూడా సేవకుల రూపంలో వచ్చేస్తారు సంఘంలోకి. సేవకుల రూపంలో వచ్చేసి సేవకుడేనని చెప్పేసి కూడా సేవకులుగానే నటిస్తున్నారు. అయితే ఎందుకు నటిస్తున్నారు అంటే అది వాళ్ళ ఇష్టాలు చేసుకుంటారు. అలాగే సంఘం నమ్మట్లేదంట ఎవరిని, అపోస్తులైనా పౌలు నమ్మట్లేదండి పిల్లరా. నమ్మక ఆయన ఎవరు కూడా ఆదరించట్లేదని రాయబడింది. అయితే 27లో ఒక మాట అంటాడు, అయితే బర్నబా అతని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలలో ప్రభును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. సాక్ష్యం చెప్పించడం మొదలు పెట్టాడు. అనేకమైన స్థలాలలో దేవుడు మరి అపోస్తలుడైన పౌలుని ఎలా దర్శించాడు, ఆ దర్శించిన తర్వాత ఆయనకు జరిగినటువంటి క్రియ ఏంటి, ఇవన్నీ కూడా తలపోసుకుంటూ అనేక మందికి సాక్షి ఇవ్వడం మొదలు పెట్టాడు. అంతకుముందు యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి పౌలు విరోధిగా మాత్రమే తెలుసు. ఒక రకంగా చూడాలంటే పౌల్ని లూసిఫర్గా చూసుకున్నారు. ఎలా చూసుకున్నారు? లూసిఫర్గా చూసుకున్నారు. పిల్లలు మాట్లాడుకోవాలి. కాబట్టి లూసిఫర్గా చూసుకునేటువంటి వ్యక్తులు ఇవాళ దేవదూత అంటే ఎవరు నమ్ముతారు? దేవదూత అంటే ఎవరు గౌరవిస్తారు? ఎవరు గౌరవించలేరు పిల్లరా. అందుకని ఎవరు దగ్గర చేర్చట్లేదట. అలాంటి టైంలో బర్నబా దగ్గర తీసుకున్నాడు పిల్లరా. బర్నబా దగ్గర తీసుకుని పౌలు గారితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. పౌలు గారితో స్నేహం చేసి అసలు దేవుడు నీతో ఎలా మాట్లాడాడు, అంతకుముందు నువ్వు దేవుని సంఘాన్ని హింసించావు, దేవుని సంఘానికి విరోధంగా జీవించావు, అసలు ఇప్పుడు నీలో వచ్చిన మార్పు కారణం ఏంటంటే అప్పుడు దేవుడు తనతో మాట్లాడి తనను దర్శించిన సంగతిని
బర్నబాకు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు బర్నబా తీసుకెళ్లి శిష్యులతో కలిపి ఆ శిష్యులతో పాటు వారికి సాక్ష్యం ఇప్పించాడు. అయితే ఇప్పుడు మన జీవితంలో యెరూషలేములో ఏం జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే, యెరూషలేములో అనేకమైన ప్రాంతాల్లో ఇప్పుడు పౌలు గారు సాక్ష్యం కూడా మొదలుపెట్టాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన ప్రతి మేలుకి ప్రతి స్థలంలో సాక్ష్యంగా ఉండాలి. చేసిన ప్రతి మేలుకి ప్రతి స్థలంలో మనం సాక్ష్యంగా ఉండాలి ప్రియులారా. అలా సాక్ష్యంగా ఉండగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా బహుగా దీవించాలని ఆశపడుతున్నాడు, బహుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అందుకని సాక్ష్యం అనేది చాలా అవసరం. ఒకప్పుడు మరణ పడకల్లో ఉండేటువంటి వ్యక్తి ఇవాళ సాక్ష్యం ఇచ్చి దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. ఇవాళ గుడారాల పండుగ జరుగుతున్నాయి. గుడారాల పండుగలు చూస్తే ఒకప్పుడు అన్నం లేక బాధపడిన వ్యక్తి వాళ్ళ దేవుడు కొన్ని లక్షల మందికి అన్నం పెట్టే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఫలించింది పిల్లరా. ఇవాళ కూడా మన సాక్ష్యం ఎలా ఉండాలంటే అనేక మందిని బలపరిచేవారుగా ఉండాలి. కూర్చోవాలి, కూర్చో. అనేక మందిని బలపరిచేవారుగా ఉండాలి పిల్లరా మన సాక్ష్యం. మనం ఎక్కడ సాక్ష్యం చెప్పని ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. అది యేసు గారు నిలబెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు జరిగే గుడారాల పండుగ ఎన్నోదంటే 40 చూడలేదు మాల్కొస్తాడు 49వ గుడారాల పండుగ హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన సాక్షిగా జీవించాడు, ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. కొన్ని లక్షల మందిని ఆయన రక్షించాడు. అందుకే ఆయన అంటాడు, ఒకప్పుడు ఆహారం కోసం బాధపడ్డాను, ఇప్పుడు అన్నం ఎవరైనా పెడితే కడుపు నింపుకుందాం అనుకున్నాను. కాబట్టి ఇవాళ నన్ను దేవుడు లక్షల మందికి ఆహారాన్ని పెట్టేవానిగా దేవుడు తీర్చిదిద్దాడు. దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు ప్రియులారా. ఇప్పుడు కూడా సాక్ష్యాలు అవే మనం చూస్తున్నాం. ఏంటి సాక్ష్యాలంటే 30వ వచనం తీసుకెళ్తున్నాను. 30వ వచనం, సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. చూడండి ప్రియులారా, అనేకమైన ప్రాంతాల్లో సాక్ష్యాలు చెప్పిస్తున్నారు పౌలు గారి చేత. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, ఒకప్పుడు తన యొక్క క్యారెక్టర్ ఏంటంటే లూసిఫర్ క్యారెక్టర్. లూసిఫర్ ఏంటి అంటే దేవునికి వ్యతిరేకి. దేవునికి ఎవరు వ్యతిరేకమైన క్రియలు చేసేవాడు, క్రీస్తు సంఘానికి వ్యతిరేకమైన క్రియలు చేసేవాడు సౌలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు నేను ప్రభువుకు వ్యతిరేకంగా జీవించాను, ఇప్పుడు ప్రభువుని నేను తెలుసుకున్నాను. కాబట్టి ప్రభువుని తెలుసుకున్నాక మనలో ఒక మార్పు కనబడాలి, ఒక దీవెన కనబడాలి, ఒక ఆశీర్వాదం కనబడాలి. ఇవాళ కనపడుతుందా లేదా? లేమల్లో మనం చూసినప్పుడు కొన్ని ఇవాళ నుంచే స్టార్టింగ్ కదా, ఇవాళైనా ఇవాళ లాస్ట్ రోజా? ఇవాళ లాస్ట్ రోజు. ఇవాళ కొన్ని లక్షల మందిని చూడతాం. ఎంతమందిని? కొన్ని లక్షల మందిని. దీనికి కారణం ఏంటి? ఆయన సాక్షి బ్రతికాడు. ఒకప్పుడు ఒంటరిగానే వచ్చేసాడు నెల్లూరు నుండి, ఇవాళ కొన్ని లక్షల మందిని సంపాదించుకున్నాడు. ఇవాళ కొన్ని లక్షల మందిని సంపాదించుకోవడానికి కేవలం ఏంటంటే తన సాక్ష్యమే. ఇవాళ మరి మనం దేవునికి సాక్షిగా జీవిస్తే సంఘాలు క్షేమాభివృద్ధి కలుగుతాయి అంటున్నాడు. సంఘాలు ఏం కలుగుతాయంట? క్షేమాభివృద్ధి కలుగుతాయి. ఇప్పుడు 31వ వచనం చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమనంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. అంతకుముందు సమాధానం లేదు సంఘాలలో. కారణం ఏంటంటే ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చి తోడేలు పడిపోతావు, సింహం ఎప్పుడు వచ్చి మన మీద పడిపోతావు అని సమాధానం లేదు ప్రియులారా. ఇప్పుడు ఆ తోడేలు గొర్రెగా మారిపోయింది. ఆ తోడేలు గొర్రెగా ఎప్పుడైతే మారిపోయిందో ఇప్పుడు సంఘాల్లో ఏమొచ్చిందని రాయబడింది? సమాధానము కలిగి ఉండెను. అప్పుడు సౌలు చూసిన ప్రతి ఒక్కరు కూడా భయాందాలతో జీవించే వ్యక్తి. కుటుంబాల్లో సమాధానం ఉండేది కాదు, సంఘాల్లో సమాధానం ఉండేది కాదు. ఎప్పుడు వస్తాడో సౌలు, ఎప్పుడు సైన్యాన్ని తీసుకొని వస్తాడో, ఎప్పుడు మన మీదకి వస్తాడో, ఎప్పుడు మన సంఘం మీద పడతాడో అనేటువంటి సమాధానము లేని జీవితాల్లో ఇప్పుడు వచ్చి నేను ఆయన్ని చూశాను, నాకు ఆయన మేలు చేశాడు,
నా జీవితాన్ని మార్చాడు, నా జీవితంలో సాయించు ఇది అద్భుతమైన క్రియ ఆయన చేశాడని మనం సాక్షిగా జీవించాలంటాడు. నీకు చేసిన మేలే ఒక సువార్త. నీకు చేసిన మేలు నువ్వు స్వార్థ చెప్పు చాలు. ఏ మేలైతే నీకు చేశాడో ఆ మేలు నువ్వు 10 మందికి చెప్పు చాలు. అదే సువార్త ప్రియులారా. కాబట్టి ఇప్పుడు పౌలు గారు అనేకమైన సంఘాలు తిరుగుతూ ఉన్నాడు. అనేకమైన సంఘాల్లో సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టాడు. అందుకే 32లో ఏమంటారు చూడు, ఆ తరువాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండెను. అయినయు అను ఒక మనుషుని చూసి అతడు పేతురు, అయినయు యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. చూడండి ప్రియులారా, ఇలాంటి క్రియలన్నీ కూడా లుద్దలో, సారోనులో కాపురం ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఇతను చేపలు పట్టుకునే వ్యక్తి కాదా? ఒకప్పుడు ఇతను చేపలు పట్టుకుని జీవించిన వ్యక్తి కాదా? ఇవాళ దేవుడు ఇతనిలో ఇంత శక్తిని ఇవ్వడానికి కారణం ఏంటంటే వాక్యము కూడా చెప్పింది ప్రియులారా, నీకు చేసిన మేలును ఎప్పుడైతే నువ్వు ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతున్నావో పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో అద్భుతమైన క్రియలు చేయాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో నిలబడాలని ఆశపడుతున్నాడు ప్రియులారా. అందుకే లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయంటే, ఒక సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే, ఒక సంఘములో ఐక్యత కలిగి ఉండాలంటే దానికి కారణం నీవు నేను ఎప్పుడైతే సాక్షిగా ఉంటామో, నీ సాక్ష్యాన్ని నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటూ ఉంటావో, నీకు దేవుడు చేసిన మేలును 10 మందికి పంచుకుంటూ ఉండాలంట. అదే వాక్యం. ఏమవరమ్మా? సాక్ష్యాన్ని ఏం చేయాలి? పంచుకోవాలి. నాకు దేవుడు ఇలాంటి మేలు చేశాడు, ఒకప్పుడు నా స్థితి ఎలా ఉండేది, ఇప్పుడు నా స్థితి ఎలా ఉందని చెప్పేసి సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టింది. ఎవరంటే మన అందరికి తెలిసినటువంటి వ్యక్తి సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుని ఆ సుకార అనేటువంటి బావి దగ్గరికి వచ్చి, ఆ సుకార అనే బావి దగ్గర యేసుక్రీస్తుని పరిచయం చేసుకున్న ఈ వ్యక్తి, ఈ మిల్లి దేవుడు చేసిన మేలులన్నీ కూడా సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టిందట. ఒకప్పుడు నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను, ఒకప్పుడు నా జీవితం ఇలా ఉంది, ఇప్పుడైతే నేను మెస్సియాను చూశాను. ఎవరిని చూశాను? నేను మెస్సియాను చూశానని మెస్సియాను గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టింది. అసలు నేను చేసినవన్నీ కూడా చెప్తున్నాడు ఆయన నాకు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామా? అర్థమైందా? నేను చేసిన రోత పని అంతా మనం ఏమనుకుంటామంటే, మా నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచినా మా నాన్న బిజినెస్ మ్యాన్ అని ఇప్పుడు చెప్పుకుంటాం మనం కదా. అది సాక్ష్యం కాదు పిల్లలు. ఒకప్పుడు ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడు. దాన్ని మర్చిపోవద్దు. ఈ సమృద్ధి అంటుంది, ఒకప్పుడు నేను ఎలాంటి జీవితం జీవించాను నీకు తెలుసా? ఒకప్పుడు నేను పాపిని, కాబట్టి నేను పరిశుద్ధం తెలుసుకున్నాను. మెస్సియా నా రోత జీవితాన్ని మార్చేశాడు. ఇప్పుడు ఇక నాలో రోత జీవితం లేదు అని చెప్పేసి ఆ సమరయ పట్టణానికి మొత్తానికి సాక్ష్యం ఇచ్చేసింది పిల్లరా. ఆ సమయ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. మరి మనం ఎంతమంది నడిపిస్తున్నాం యేసుక్రీస్తు దగ్గరికి? మనం యేసుక్రీస్తు దగ్గరికి మనం నడిపించినట్లయితే ఇప్పుడు మనం 4 షీట్లు పెట్టుకున్నా చాలదాం. కారణం ఏంటంటే మనకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, మన జీవితాల్లో దేవుడు ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాడు. కానీ పక్కన వాళ్ళు కూడా సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. పక్కన వాళ్ళు కూడా సాక్ష్యం ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో మారు మనసు లేదు. ఏం లేదు? మారు మనసు లేదండి. మారు మనసు ఉంటే సమరయ స్త్రీలాగే మనం కూడా అనేక మంది చెప్తాం. మారు మనసు అంటే అదే కారణం. నా దేవుడు నాకు చేసిన మేలు. ఇప్పుడు ఒకప్పుడు పౌల్లో మారు మనసు లేదు. ఇందాక చెప్పుకున్నాం, లూసిఫర్లా జీవించాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను నజరేయుడైన యేసుని చూశాను, నేను గలిలయుడైన యేసుని చూశాను, ఇదిగో నేను ఆయన కన్నాలా చూశాను, ఆయన నాతో మాట్లాడాడు అని చెప్పేసి సాక్ష్యం ఇవ్వటం మొదలు పెడితే అనేకమైన సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతున్నాయంట పిల్లరా. ఇవాళ కూడా దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి దానికి మనం ప్రతి చోట సాక్ష్యం ఇవ్వాలి. ప్రతి వ్యక్తికి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఒక మతానికో జాతికో చెందినవాడు కాడు. ఆయన సకల మానవాళి కొరకు చనిపోయాడు, సకల మానవాళి కోసం తిరిగి లక్షాడు. ఆయన తిరిగి లేవటం వల్ల
మనందరికి విమోచన కలిగిందని చెప్పేసి మనం సాక్ష్యం ఇవ్వాలి. దానికి కారణం ఏంటంటే నా జీవితం ఒకప్పుడు ఎలా జీవించాను, ఇప్పుడు నేను ఎలా జీవిస్తున్నానో మీకే తెలుసు. ఒకప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి మనలో మార్పు రావాలి. అందుకే చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు మన జీవితం వేరు, ఇప్పుడు మన జీవితం వేరు. ఒకప్పుడు మన ఆలోచన వేరు, ఇప్పుడు మన ఆలోచన వేరు. ఒకప్పుడు మన తలంపులు వేరు, ఇప్పుడు మన తలంపులు వేరు. ఒకప్పుడు ఈ చర్చి వేరు, ఇప్పుడు ఈ చర్చి వేరు కదా. దాన్ని ఎప్పుడు నేను ఒక ఫోటో పెట్టుకొని నా బైబిల్లో ఉంచుకుంటాను. ఎందుకని? అది సాక్ష్యం. ఒకప్పుడు మన చర్చి ఇది పూరి పాత. పాత సైడ్లో ఏమో అడిగలు, సైడ్లో ఏం పెట్టుకున్నా దొరకదు. చూడండి పిల్లలు, ఇప్పుడు దేవుడు ఈ రూపంగా దీన్ని తీసుకొచ్చాడు. దీనికి కారణం ఏంటి? దేవుడు దీన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు కూడా మనలో మార్పు వచ్చిన తర్వాత, మనం అభివృద్ధిని చెందిన తర్వాత, ఒకప్పుడు మన జీవితాన్ని మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది, నేను యేసు ప్రభు నమ్ముకున్నాక నా జీవితం ఇలా మారింది. ఒకప్పుడు నా స్థితి అలా ఉండేది, ఇప్పుడు నా స్థితి ఇలా ఉంది. ఇలా అనేక మంది వాళ్ళు యూట్యూబ్ లో కూడా మన సాక్ష్యాలు వచ్చినారు. ఒకప్పుడు నా జీవితం అది, ఇప్పుడు నా జీవితం ఇది. మొన్న మల్లిక వచ్చింది మన దగ్గర కూడా సాక్ష్యం చెప్పింది. ఒకప్పుడు నా జీవితం అది, ఇప్పుడు నా జీవితం ఇది. అదొక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు దేవుడు. ఒకప్పుడు పరిస్థితి అది, ఇప్పటి పరిస్థితి ఇది. మన జీవితాన్ని మార్చేటువంటి దేవుడు. సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలంటే, సంఘాల్లో సమాధానం కలగాలంటే, పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి అంటే, వాక్యం అంటుంది నీవే దానికి కారణం. నీవు ప్రభు కొరకు నిలబడితే ప్రభు నిన్ను ఆశీర్వాదంగా మార్చాలని ఆశపడతాడు. మనం ఎప్పుడైతే ఒక తీర్మానం అవసరం, మన జీవితం మార్చుకొని మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి యొక్క ముత్యం వలె తయారవ్వాలంటాడు. ముత్యం వలె తయారు. ఒక అతను నాకు ఒక సాక్ష్యం చెప్పాడు. యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. అంతకుముందు పక్క విగ్రహారాధిక. ఆ పక్క విగ్రహం ఎలా ఉంటదంటే, ఒక రకంగా చేతబడి చేసేవాడు. ఏం చేసేవాడు? చేతబడి చేసేవాడు. ఈ చేతబడి చేసేవాడికి వాళ్ళ ఆవిడకు దెయ్యం పట్టింది. వాళ్ళ ఆవిడకు దెయ్యం పట్టింది. చాలా ప్రయత్నం చేసుకున్నాడు. అతను తన స్నేహితులందరితో మాట్లాడుకున్నాడు, కానీ పోవాలా, అదేం పోలేదు. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి వచ్చి నాకు 3 days వచ్చాడు. ఇక్కడే వచ్చాను, ఇదే చర్చిలో. ఆ 3 days లో తొలగిపోయింది, ఆ దెయ్యం తొలగిపోయింది. ఆ దెయ్యం పోయిన తర్వాత అమ్మాయి ఆరోగ్యంగా ఉంది. అంతకుముందు ఏం తిన్నా వాంటింగ్స్, మంచి నీళ్ళు కూడా తాగినా కూడా వాంటింగ్. ఇంతకు 3 రోజుల్లో చక్కగా ఆహారం తింటాం, మాట్లాడటం, అంతకు ముందులాగా మంచి మాటలు ఏం లేకుండా చక్కగా మాట్లాడటం మొదలుపెట్టాం. ఆ తర్వాత అతను నా దగ్గర వచ్చి కూర్చున్నాడు. పాస్టర్ గారు, నా దగ్గర చాలా విద్య ఉంది, నీకు తెలుసా అన్నాడు. నాకేం తెలుసు నీలో ఉన్న విద్య? నువ్వు చూపిస్తే నేను కూడా తెలుసుకుంటాను నీ విద్య అంతా అన్నాను. ఒక నిమ్మకాయ పెట్టాడు కింద. నిమ్మకాయ పెట్టి తను అలాగా చెప్పించుకుంటూ వచ్చేసాడు. ఆ నిమ్మకాయ కింద నుంచి అలా లభిస్తుంది. అతడు కూడా నిలబడి చెయ్యి పైకి ఎత్తేసాడు. చెయ్యి కూర్చి అదే తగిలింది. ఇలా తన కాడ కూడా ఏముంది? విద్య ఉంది. కానీ తన కాడ ఉన్న తన విద్య తన భార్యను స్వస్థపరచలేకపోయింది. అక్కడ తెలుసుకున్న అతను పశ్చాత్తాపం అతనికి అక్కడ వచ్చేసింది. అక్కడ వచ్చేసి అతను అంటాడు, నా కొడుకు కావాలి. అక్కడ చిరుకులో అబ్బాయి ఇక్కడ నుంచి ఈ విద్యలన్నీ మానేస్తున్నాడు అన్నాడు. ఎందుకంటే నా భార్యనే బాగు చేసుకోలేని విద్యలు నాకు ఎందుకు?
నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా మామయ్య వాళ్ళు ఇక్కడ నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. ఇక్కడైతేనే మీ ఆవిడ స్వస్థత వచ్చిన రమ్మని తీసుకొచ్చారు. కానీ నేను నమ్మలేదు. నా దగ్గర విద్య ఉందని నేను గర్వించాను. నా దగ్గర నేను అద్భుతాలు చేయగలను గర్వించాను. ఇదిగో చూపించాను నా విద్య కూడా. కానీ ఈ విద్య కూడా నా భార్యను స్వస్థపరచుకోలేదు. యేసు ప్రభు స్వస్థపరిచాడు కాబట్టి నా విద్యలను విడిచిపెడుతున్నాను చెప్పేసి అప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాడు. అతడు యేసు ప్రభు నమ్ముకున్నాడు. యేసు ప్రభుని అడగడం మొదలుపెట్టాడు. ప్రభువా, నా భార్యను బ్రతికించలేని స్వస్థపరచలేని విద్యలన్నీ విడిచిపెట్టేశాను. ఇప్పుడు నీవు జీవము కలిగిన దేవుని నేను ఎన్నుకున్నాను కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి అవన్నీ నాకు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నీ శక్తి నాకు కావాలని, నీ యొక్క ముఖదర్శనం నాకు కావాలని చెప్పేసి వాడు ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. వాడు చిన్న వయసే, 32-33 సంవత్సరాలు. ఉపవాసం మొదలు పెట్టాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుడు తనతో మాట్లాడాడు. ఒకప్పుడు ఏ శక్తి కోసమైతే నువ్వు ప్రయాసపడ్డావో దానికంటే అధికమైన శక్తిని నేను ఇస్తున్నానని చెప్పేసి అభిషేకం తన మీదకి వచ్చింది అనుకున్నాడు. ఆ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి ఇవాళ తాను మార్పు చెందాడు. మార్పు చెంది అతను ఎలాంటి క్రియలు చేస్తున్నాడని ఆలోచిస్తే అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు తీసుకెళ్తున్నారు. ఇతన్ని గొప్ప గొప్ప వ్యక్తులు తీసుకెళ్ళి అతను వాడుకుంటున్నారు. మొన్న ఫోన్ చేశాడు, బాబాయ్ నాకు స్థలం దేవుడు చూపిస్తున్నాడు, దాన్ని కొనమని. దాని ఖరీదు 5 లక్షలే కానీ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందులో అది ఒకే బిట్టు 100 ఎకరాలు అంటే, అది ఒకే బిట్టు 100 ఎకరాలు. ఇప్పుడు 5 లక్షలు అంటే 5 కోట్లు అయింది. నా దగ్గర డబ్బులు లేవు. ఆయనకు తెలిసిన ఒకటి ఎమ్మెల్యే గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడట, నాకు ఒక దర్శనం కనిపిస్తుంది, నా దగ్గర అయితే డబ్బులు లేవు, బిట్టు 100 ఎకరాలు బిట్టు ఉంది, దాన్ని నువ్వు తీసుకుంటే అర్థమైందా, దానిలో విలువైన కణజాలు ఉన్నాయని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారిని బలపరిచాడండి. తను వెళ్ళి, నువ్వు దాంట్లో నాకు ఎంత ఇచ్చినా సంతోషమే, నాకు ఎంత ఇచ్చినా సంతోషమే అట. ఆ ఎమ్మెల్యే గారి తనతో చెప్పిన మాట ఏంటంటే, అసలు ఏం చూసావరా నువ్వు, ఏమున్నా దాంట్లో విలువైన గ్రానైట్ ఉంది, నా మాట నువ్వు నమ్మితే దాన్ని వినయి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారితో చెప్తే ఆ 100 ఎకరాలు ఎమ్మెల్యే గారు కొన్నాడ. ఆ కొన్న తర్వాత దానిలో బెంచ్ మీద చూస్తే ఒరిజినల్ గ్రానైట్ ఉన్నాయి. ఏముంది? ఒరిజినల్. ఇప్పుడు ఆ కోరి వీడి పేరు మీద పెట్టేశాడు ఎమ్మెల్యే గారు. 100 ఎకరాలు ఇప్పుడు ఈడి పేరు మీద పెట్టేశాడు. ఈడి పేరు మీదే క్వారీ రన్ అవుతుంది. కూడా ఈడి పేరు మీద క్వారీ రన్ అవుతుంది. ఎందుకు మీకు ఈ విషయం చెప్తానంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం సాక్షిగా బ్రతకాలి. అపోస్తుడైన పౌలు సాక్షిగా బ్రతుకుతున్నాడు. అపోస్తుడైన పౌలు సాక్షిగా జీవించడం వల్ల 14 సంఘాలు కట్టబడ్డాడు. ఎన్ని సంఘాలట? 14 సంఘాలు కట్టబడ్డాడు. అనేక మంది ప్రజలకు దేవుడు తను దర్శించినటువంటి యొక్క సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇవాళ కూడా మన జీవితంలో దేవుడు అదే చెప్తున్నాడు, నీవు ఆయన కోసం బ్రతకగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అర్థమైందా? ఎందుకంటే నేను మొన్న కూడా యూట్యూబ్లో వేసాను గారికి సాక్ష్యమేనా, ఒకప్పుడు ఆయన ఫుడ్ కోసం బాధపడిన వ్యక్తి ఇవాళ చూస్తే కొన్ని బహుశా ప్రపంచం మొత్తం మీద ఆయన సువార్త ఉంది అంటే మీటింగ్ అన్ని సంఘాలు ఉన్నాయి. కోట్లలో రక్షించుకున్నాడు. ఏంటి కోట్లలో అండి, ఆయన ప్రయాసపడి రక్షించుకున్న కోట్లలో రక్షించుకున్నాడు. దీనికి కారణం సాక్ష్యమే. ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన జీవితాన్ని దేవుని కొరకు దారబోసుకున్నాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు. అది చిన్న వయసు వీడిది కూడా. ఆ చిన్న వయసులో వాడు దేవుని బహుగా దీవించాడు. నన్ను పిలిచాడు, వారి దగ్గర పిలిచి నా చేత ప్రార్థన చేయించుకొని, మా బాస్ దీనికి నన్ను అధినేతం చేశాడు. బాబాయ్ అన్ని పర్మిషన్ అన్ని కూడా నా పేరు మీద, పర్మిషన్ అన్ని కూడా నా పేరు. ఒకప్పుడు వాడి తండ్రి బాగలేదు, చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. ఆ ఇల్లు చాలా దారుణంగా ఉంది. ఇంట్లో నుంచి బయటకు రమ్మంటే వాళ్ళ నాన్న ఒకటే మాట్లాడు, చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాను కానీ ఇంట్లో నుంచి నేను బయటికి రానన్నాడు. నేను ఒకటే చెప్పాను, అన్నా చచ్చిపోవడం కంటే నువ్వు బయటకు రావడం మేలు కదా, ఇల్లు అంత దరిద్రంగా ఉంది, ఇల్లు నేను 1 సంవత్సరం కంటే లోపల నేను చంపేస్తుంది ఇది అంటే అతను బయటికి రాలా. అతను సంవత్సరం లోపల చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కొడుకు దాన్ని పడేశాడు, కంప్లీట్ పడేశాడు.
చెప్పని చెప్పి వాడు పడేశాడు. ఇవాళ బిల్డింగ్ కట్టాడు, 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. ఎంత పెట్టి? 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. ఎందుకంటే విషయం చెప్తున్నాడు ప్రియులారా, దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. పౌలు గారిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. చూడండి 8:1 తీసుకెళ్తా ఒకసారి. 8వ అధ్యాయం అపోస్తుల కార్యంలో మొదలు వచ్చింది చదవండి త్వరగా. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములంతా చెదిరిపోయారండి పిల్లరా. నెక్స్ట్, భక్తి గల మనుషుల సైఫానును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. చూడండి పిల్లరా, ఆనాడు స్టెఫెను రాళ్లతో కొట్టి చంపించడానికి మహానుభావుడు పౌలు గారి దగ్గరే ఉన్నాడంట. ఇప్పుడు అపోస్తుడైన పౌలు అనే వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు స్టెఫెను రాళ్లతో కొట్టి చంపించిన వ్యక్తి నేనని ఒప్పుకుంటున్నాడు. ఇంత గొప్ప హింస సంఘానికి జరిగేటప్పటికి అక్కడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చెదిరిపోయారు. ఎటోళ్ళని చెదిరిపోయారు పిల్లరా. అలాంటి టైంలో చెదిరిపోయినటువంటి వారు యూదులు ఇవాళ భారతదేశంలో కూడా వచ్చారు. నిన్న ఇప్పుడు నేను యూట్యూబ్లో చూశాను, గుంటూరుకు దగ్గరలో ఉన్నారంట. దాదాపు 45 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు కదా మీరు. 45 కుటుంబాలు ఉన్నాయంట ఇక్కడే గుంటూరుకు దగ్గరలో. రెడ్డిపాలెం మీద చెప్పారు పేరు కూడా, ఆ బోర్డు కూడా ఉంది, ఆ చర్చి మీద బోర్డు కూడా రాసి పెట్టారు. ఇంకా 45 కుటుంబాలు ఇక్కడ కూడా చేరారు. ఇలాగా ఇండియా అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు వాళ్ళు. యూదులు చెదిరిపోయారు పిల్లరా. ఎప్పుడు చెదిరిపోయారంటే ఆనాడు కాలంలో స్టెఫెను ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపించాడు అపోస్తలుడైన పౌలు, అలాంటి టైంలో యూదులందరూ కూడా ఎటోళ్ళటు చెదిరిపోయారు. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ చెదిరిపోయారు పిల్లరా. నిన్న మీడియా వాళ్ళని అడుగుతుంది, ఇప్పుడు మీరు వెళ్తారా మీ దేశానికి? మీరంటే అది మా రక్త సంబంధులు, తప్పనిసరిగా వెళ్తాం, మా రక్త సంబంధులు కదా, మేము వెళ్తాం. అది దేవుని దర్శనమే. చెదిరిపోయిన యూదులందరిని మళ్ళా దేవుడు సమకూరుస్తాడు. చెదిరిపోయినటువంటి యూదులందరూ మళ్ళా తిరిగి యెరూషలేములో చేర్చబడాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కోట్లలోనే అని, ఒక 1 crore ఎంత ఉన్నారంటున్నారు. ఈ చెదిరిపోయిన యూదులందరూ కనుక చేరితే అధికమైన సంఖ్యలో నిలబడతారు వాళ్ళు. అమెరికా ఏంటి, అన్ని దేశాల్లో వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. ఆ చెదిరిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు తీసుకురావాలి బయటికి. ఆ చెదిరిపోయిన ప్రజలందరూ కూడా ఇప్పుడు సమకూరుస్తారు యెరూషలేముకి. తిరిగి పాలస్తీనాలో 3వ మందిరాన్ని కడతారు పిల్లరా. ఇప్పుడు కూడా వాక్యం అదే చెప్తుంది, దర్శనాలు ఉన్నాయి. నీకున్న దర్శనం నెరవేర్చబడాలన్నా, దేవుడు నీకు ఇచ్చినటువంటి యొక్క ఆ ప్రవచనాన్ని నెరవేర్చబడాలన్నా నువ్వు ఆయనకి సాక్షిగా బ్రతకాలి. ఎలా ఉండాలంటే ఆయనకి సాక్షిగా బ్రతకాలి పిల్లరా. అపోస్తలుడైన పౌలు దేవునికి సాక్షిగా జీవించాడు కాబట్టి ఆయన అనేకమైన ప్రాంతాల్లో దేవుని స్వార్థం ప్రకటించాడు. ఇప్పుడు నీకు జరిగినటువంటి ప్రతి మేలుని కూడా నువ్వు దాచిపెట్టకూడదు. దాచిపెడితే నువ్వు అక్కడే ఉంటావు. అందుకని యేసుప్రభు వారు ఒక చక్కనటువంటి కథ చెప్పాడు. ఒకడికేమో ఒక 5 మీనాలు ఇచ్చాడంట, ఒకడికి 3 మీనాలు ఇచ్చాడు, ఇంకొకడికి 1 మీనా ఇచ్చాడంట. 5 మీనాలు తీసుకున్న వ్యక్తి మరొక 5 సంపాదించుకున్న ప్రభావం తీసుకొచ్చి అధికారి దగ్గర పెట్టాడంట. భలే నమ్మకమైన దాసుడు అని చెప్తున్నాడు. నువ్వు 5 పట్టణాల మీద అధికారం అయ్యి అంటున్నాడు. ఈ 3 సంపాదించుకున్నవాడు కూడా తెచ్చాడు. అయ్యా నువ్వు నాకు 3 ఇచ్చావు, మరొక 6 తీసుకొచ్చి పెట్టాడట. నువ్వు కూడా భలే నమ్మకమైన దాసుడు, ఇదిగో 3 పట్టణాల మీద అధికారం అయ్యమన్నంట. ఇంకొకడు ఉన్నాడు, ఒకడు తీసుకున్నాడు. ఏం చేశాడట? ఒకడు తీసుకున్నాడు. వాడు కచ్చిపులు కట్టాడు జాగ్రత్తగా. ఎక్కడ పెట్టాడు మహిమాబాయ్? కచ్చిపులు చుట్టూ ఎడబెట్టాడు, గుంత దోవి గుంతలో పెట్టానంటున్నాడు పిల్లారా. నువ్వు కఠినుడు అన్న సంగతి నాకు తెలిసే నేను మళ్ళా దాన్ని వ్యర్థం చేస్తే మళ్ళా ఒకవేళ నీ మీనా నీకు ఇవ్వలేనేమోనని గుంతలో పెట్టాను అని చెప్పేసి ఆ 3 తీసుకొచ్చి తన యజమానుల దగ్గర ఇప్పాడంట. అప్పుడు అంటున్నాడు, చెడ్డ దాసుడా అంటున్నాడు. చెడ్డ దాసుడా అని చెప్తూ ఆ పక్కనున్న వాళ్ళని పిలుస్తున్నాడు. వీళ్ళు కాలు చేతులు కట్టి ఎక్కడ పడేయండి? చీకటి గదిలో పడేయమంటున్నాడు పిల్లరా. మన జీవితంలో దేవుడు నీకును నాకును చేసినటువంటి ప్రతి మేలుని ఒక మీనావాడు ఎలాగైతే గుంటలో పెట్టాడో అలా నువ్వు దాచిపెట్టక దాన్ని నేను అనేక మందికి పంచిపెట్టాడున్నాడు. అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే
ఒకసారి నేను ఇందాక చెప్పాను, మావాడు నన్ను ఆ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళినాక వాడేమో ఒక గుడి దగ్గర తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు వీడిని కొబ్బరికాయ కొట్టమని, నేను కొట్ట సార్ అన్నాడు. అది ఇంద్రా, అంతకుముందు నా చేత కోళ్ళు కోపించావు, నా చేత పొట్టేలు కోపించావు, మరి ఇవాళ ఇంద్రా నువ్వు కొబ్బరికాయ కొట్టనంటున్నావంటే నో, నేను యేసు ప్రభు నమ్ముకున్నా అంట. అది ఇంద్రా, ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావరా? ఏమయ్యారా మన దేవుళ్ళు అంటే? అప్పుడు చెప్పాడు, నేను నమ్మిన దేవుడు, నేను నమ్మినటువంటి దేవతలు, నాకున్న శక్తి నా భార్యను బ్రతికించలేకపోయాయి, కాబట్టి చర్చికి తీసుకెళ్ళిన తర్వాత నా భార్య బ్రతికింది, అందుకని నేను ఆయనే నమ్ముకున్నాను, ఇప్పుడు నేను కొబ్బరికాయ ఇక్కడ ఖర్చున్నాడు. ఆ ఎమ్మెల్యే గారికి కార్ డ్రైవర్ ఇది, ఆ ఎమ్మెల్యే గారికి ఇది కార్ డ్రైవర్. ఈ కొట్ట సార్ అన్నాడు, నువ్వు ఇంకా ఏ పని చేయి సార్, చెప్తాను చేస్తా, ఎక్కడికి వెళ్ళి రమ్మని వెళ్ళొస్తా, కానీ కొబ్బరికాయ కొట్టమని నన్ను అనొద్దు, అక్కడ కొట్టింది తినమని చెప్పదు. వాడి విశ్వాసాన్ని చాలా పరిశోధించాడు ఆ ఎమ్మెల్యే, చాలా పరిశోధించి విడిచిపెట్టరా, నీ బతుకు నీకు నచ్చిన దేవుడు అంగీకరించి ఆరాధన చేసుకుని చెప్పేసి విడిచిపెట్టాడు. ఇప్పటికి అతని దగ్గర పని చేస్తాడు వీడు. ఇందాక చెప్పాను కదా, 100 ఎకరాలకు అధిపతిని, వారికి అధిపతిని చేసేస్తాడు దేవుడు. వీడు అడుగున్నాడంట, 10 ఎకరాలు విలువైన కనిచి వాడికి దర్శనం చూశాడు. ఆ దర్శనం చూసి కొనిపెట్టాడు. కొనిపెట్టాలంటే కొనేవాళ్ళు కూడా నమ్మాలి కదా. దేవుని కృప వాడికి లేకపోతే ఆ గొప్ప క్రియ చేయడానికి వీలు లేదు. దేవుని కృప అంతే. నమ్మాడు, దేవుడు క్రియ చేశాడు. యేసయ్య గారు నమ్మాడు, దేవుని క్రియ చేశాడు. కొన్ని కోట్ల మందిని రక్షించుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇవాళ కూడా వాక్యం అదే చెప్తుంది, నీవు దేవుని కొరకు నిలబడటానికి కష్టపడి ఆయన సాక్ష్యం, నువ్వు ఆయన చేసిన మేలులు నువ్వు తెలియజేస్తే చాలంటాడు. నిన్ను దేవుడు బహుగా ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను బహుగా దీవించాలని ఆశపడుతున్నాడు. నీ న్యాచురల్ జీవితాన్ని చెప్పు. ఎంతో మంది అబద్ధం చెప్పుకొని తిరుగుతున్నారు, అవన్నీ పక్కన పెట్టు. నీ జీవితంలో దేవుడు నిన్ను ఎలా స్వస్థపరిచాడు, ఎలా బలపరిచాడు, ఎలాంటి స్థితిలోంచి ఎలా రక్షించాడు, ఆ సాక్ష్యం 10 మంది చెప్పగలిగితే ఆ సాక్ష్యాన్ని ఎవడు ఆపడానికి వీలేదు. ఎందుకంటే న్యాచురల్ జీవితాలు అవి. వాళ్ళు ఇష్టంగా ఎత్తుక్కున్నా కూడా అంతే జరిగింది. ఇందాక నేను మీకు సాక్ష్యం ఇచ్చాను, ఫోటో పెట్టి. ఒకప్పుడు మన చర్చి ఇది, ఇప్పుడు మన చర్చి ఇది. ఎందుకంటే దేవుడు మార్చుకున్నాడు, ఆయన దీన్ని కట్టుకున్నాడు. కాబట్టి మనం ఆయనకి సాక్షిగా బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు మారిన తర్వాత సాక్షిగా చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని లక్షల మందిని అపోస్తలుడైన పౌలు రక్షించాడు. ఇప్పుడు కూడా మనం సాక్షిగా ఉండాలని కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నీకు చేసిన మేలు చెప్పు చాలు. ఆయన ఏం మేలు చేశాడో చెప్పు. కానీ మనం దాచిపెడుతున్నప్పుడు అనేక మంది మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు, అనేకమైన మేలు చేశాడు. ఆ మేలును అనేక మందికి సాక్షి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా బహుగా దీవిస్తాను అంటున్నాడు. చూడండి, ఇందాక మనం చదువుకునేటువంటి 8వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి మరి ఈ పౌలు సౌలుగా ఉండినప్పుడు చేసిన క్రియలను బట్టి అంట అనేక మంది పరారైపోయారంట పిల్లరా. ఆ పరారైపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి బలపరచడం మనం చూస్తాం. అయ్యలారా, ఒకప్పుడు నేను అలా బ్రతికాను, ఇప్పుడు నా జీవితం అది కాదు, ఇప్పుడు నేను ప్రభుకు సాక్షిగా జీవిస్తానని చెప్పేసి పౌలు గారు ప్రభుకు సాక్షిగా జీవించడం మొదలుపెట్టాడు. అప్పుడు అనేక మంది పౌలు గారిని వెంబడించడం మనం చూస్తాం. చూద్దాం, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం వెళ్తున్నాడు. ఏమంటున్నాడు 16:4లో? అపోస్తలుల కార్యం 16:4. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. చూడండి ప్రియులారా, మన సాక్ష్యము గనక సరిగ్గా ఉంటే సంఘము అనుదినము కూడా విస్తరించబడిద్ది అంటాడు. మనం ఉన్న స్థలంలో ఒకప్పుడు మన జీవితం ఏంటి, ఒకప్పుడు మన బ్రతుకేంటి, ఇప్పుడు మన జీవితం ఎలాగా మారింది, ఈ మారడానికి కారణం ఏంటి అనేటువంటిది మనం సాక్షిగా ఉండాలి అంటున్నాడు. మనం ఎలా ఉండాలి? దేవుడికి సాక్షిగా ఉండాలి. ఆ సాక్ష్యమే కదా దేవుడు చూస్తున్నాడు. ఆ సాక్ష్యమే కదా మన స్థితిని మార్చేది. ఇందాక చెప్తున్నాడు, వాడు సాక్ష్యం ఇవ్వటం మొదలు పెట్టాడు, దేవుడు వాడిని ఉన్నతమైన స్థితిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా లేఖనాలని అంటాడు, పౌలు గారి స్థితిని దేవుడు మార్చేశాడు, పౌలు గారి జీవితాన్ని దేవుడు మార్చేశాడు. పౌలు గారు నిలబడిన చోట దేవుడు ఆశ్చర్యాలు కలిగించడం మొదలుపెట్టాడు, అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు.
ఆయన వస్త్రపు చెంగుల్లో కూడా శక్తిని నింపడం మొదలు పెట్టాడు దేవుడు. నువ్వు దేవునికి సాక్షిగా జీవిస్తే దేవుని శక్తి నీలోనికి వచ్చేస్తుంది. నువ్వు దేవునికి సాక్షిగా జీవించకపోతే నీ కాడ ఉన్న ఆశీర్వాదం కానీ, నీ కాడ ఉన్న ఆ బలం కానీ ఉడికిపోద్ది అంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి సాక్షిగా బ్రతుకుతావో దేవుడు నిన్ను బహుగా దీవించాలని ఆశపడి దేవుడు పౌలు గారిని బహుగా దీవించాడు. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు, త్వరగా తీస్తాను. 2వ అధ్యాయం 20 వచ్చి చదివిస్తాను. 2వ అధ్యాయం 20 వచ్చి ఎఫెసీయులకు రాసిన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మపూర్వకంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలముగా ఉండటానికి కట్టబడుతున్నామంట. నివాస స్థలం అంటే అదే కదా. ఇప్పుడు పౌలు గారు దేవుడికి నివాస స్థలంగా నిలబడిపోయాడు. ఒకప్పుడు నా జీవితం ఇదే అంటున్నాడు. అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే సాక్ష్యం చెప్తాడు. అగ్రిప్ప రాజా, ఇవాళ యేసు ప్రభు అంటే ఇది మతం కాదు. యేసు ప్రభు అంటే ఒక ప్రాంతానికి దేవుడు కాదు, ఒక జాతికి దేవుడు కాదు, ఆయన సర్వసృష్టికర్త అని చెప్పేసి అగ్రిప్ప రాజు సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టాడు. అదేంద్ర బాబు, ఒకప్పుడు నువ్వు యూదుడు కదా. అవును, యూదుడినే, హెబ్రీయుడినే, కానీ సత్యము తెలుసుకున్నా, క్రీస్తుని తెలుసుకున్నా. క్రీస్తే మూలరాయి అయి ఉన్నాడు. క్రీస్తు ఏమైందంట? మూలరాయి అయి ఉన్నాడు. మనం ఆయన్ని నమ్ముకుంటేనే మనము భూమి మీద నుంచి ఎంత త్వరగా భూమి మీదను విడిచిపెట్టి వెళ్ళిపోతే అంత త్వరగా మనము మన స్థలానికి వెళ్ళిపోతాం. అప్పుడు దాకా నువ్వు ఆయనకి ఒక మందిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? మందిరంగా ఉండాలి. క్రీస్తుకు మందిరంగా ఉండాలి. దేవాలయంలో ఎవరు ఉంటారు అనుకున్నాం? దేవుడు ఉంటాడు అనుకున్నాం. ఇప్పుడు మనమే మందిరంగా ఉంటే ఆయన మనలోనికి రావాలనుకుంటున్నాడు. ఆయన మనలో ఉండి అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకోసమే అపోస్తలుడైన పౌల్ని దేవుడు వాడుకోవడానికి కారణం మనము దేవునికి పత్రికలుగా, దేవునికి మందిరంగా ఉండాలని దేవుడు కోరుతాడు. నీ సాక్ష్యం చెప్పు చాలు, దేవుడు నీకు చేసిన మేలు చెప్పు చాలు. సాక్షిగా బ్రతుకు, మరలా వెనక్కు తిరగొద్దు, మళ్ళా పాత బ్రతకొద్దు, మళ్ళా పాత జీవితం జీవించొద్దు. పౌలు గారు మళ్ళా వెనక్కి రాలా, మళ్ళా పాపపు జీవితానికి రాలా, ధనాపేక్షకు రాలా, గర్వానికి రాలా. కాబట్టి తన జీవితంలో తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఇవాళ కూడా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోగలిగితే దేవుడి నిన్ను బహుగా దీవించాలని ఆశపడు. దేవుడి నిన్ను బహుగా దీవించాలని ఆశపడు. నువ్వు ఆయనకి సాక్షిగా జీవించు చాలు. ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. దేవుడు ఆమెకు చేసిన మేలును బట్టి అనేకమైన ప్రాంతాల్లో సాక్ష్యం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుందట. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ సంఘంలో నుంచి ఇంకో సంఘానికి వెళ్ళాలి, ఆ కాపురు పిలిస్తే అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంకొకరు పిలిస్తే ఇంకోళ్ళకి వెళ్ళాలి. ఇప్పుడు స్థానిక సంఘ కాపురు ఒప్పుకోవట్లేదంట. నువ్వు నా సంఘంలో ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి పట్టుబడుతున్నాడంట. ఈ అమ్మాయి ఏమన్నదంటే, అయ్యా మీరే కదా సాక్షిగా బ్రతకమన్నారు కదా, నా జీవితంలో దేవుడు చేసిన మేలు నేను సాక్ష్యం చెప్తున్నాను, ప్రతి సంఘం వాళ్ళు పిలుస్తున్నారా, నేను సాక్షిగా బ్రతకాలి కదా అని అంటే, నువ్వు నా సంఘంలో ఉండాల్సిందే. అర్థమైంది? మిగతా 6 రోజులు ఏ సంఘానికి వెళ్ళి సాక్షి చెప్పిరామంటే 6 రోజులు ఎవరు వస్తారు అయ్యగారు, ఆదివారమే కదా వచ్చేది, ఆదివారమే కదా సాక్ష్యం చెప్పాల్సింది అని చెప్పేసి అమ్మాయి ఎంత బ్రతున్నాడు కూడా ఆ సంఘకి ఒప్పుకున్నాడు. 2 సంవత్సరాలు అలాగే గడిచిపోయినట్ట. ఆ తర్వాత దేవుడు అన్నంట, నేను ముఖ్యమా, నీకు కాపురం ముఖ్యమా, నిన్ను ఆటంకపరిచేటువంటి అడ్డరాయి ముఖ్యమా, నేను అడ్డరాయిని విరిచివేస్తా జాగ్రత్త అని చెప్పన్నాడు. అప్పుడు మళ్ళా వెళ్ళింది, అయ్యగారు అడ్డరాయిని విరిచేస్తాడట, మరి నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఇంకెళ్ళిపో, తెలిసిపోయింది ఇంక దేవుని కోపం వచ్చేసింది, ఇంకేమని విడిచిపెట్టడానికి వీల్లేదు అని. దేవుడు ఇవాళ ఆమెను అనేకమైన దేశాల్లో వాడుకుంటున్నాడు. అమ్మాయికి సంఘం లేదు, అనేకమైన దేశాల్లో వాడుకుంటున్నాడు. మొన్న అమ్మాయి సాక్ష్యం చెప్తుంది, నా కూతురికి బాప్తిజం తీసుకునే రోజున నేను ఉండటానికి నాకు అవకాశం లేక ఆ రోజున లండన్ వెళ్ళాల్సి వచ్చిందని చెప్తుంది. తన కూతురికేమో తానున్న సంఘంలో
బాప్తిజం ఇస్తున్నారట. ఆ బాప్తిజాన్ని చూసి నా కూతురు రక్షించబడితే చూసి సంతోషపడాలా, లేకపోతే నన్ను పిలిచినటువంటి దేవుడు లండన్లో సాక్ష్యం ఇవ్వడానికి నన్ను పిలిస్తే, లండన్లో వాక్యం చెప్పడానికి పిలిస్తే అది ఆపాలని దేవుని అడిగాడంట. ఆమెతో దేవుడు మాట్లాడాడంట, ఏది ముఖ్యం ఆలోచించుకోవాలి, నీ కూతురు ఎప్పుడు నీతోనే ఉంటుంది, ఇప్పుడు నీ సాక్ష్యం అక్కడ చాలా ముఖ్యం అంటే వెళ్ళిపోయిందంట. ఆమెమో అక్కడ సాక్ష్యం చెప్తూ వాక్యం ఇస్తుందంట. తన కుమార్తె ఇక్కడ రక్షించబడినట్లుగా వీడియోలు చూశాను, వీడియోలు చూసి సంతోషపడ్డానని చెప్తుంది. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీకు చేస్తున్న మేలుని సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడితే అపోస్తలుడైన పౌలు కంటే నిన్ను గొప్పగా వాడుకోవాలని, ఇవాళ అనేక మంది కంటే నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే నీ సాక్ష్యాన్ని 10 మందికి చెప్పేటప్పుడు నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో. సమరయ స్త్రీ జీవితాన్ని కాపాడుకుంది, సమరయ పట్టణాన్ని రక్షించుకుంది. ఇవాళ మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవుడు మనకు చేసినటువంటిది సాక్ష్య రూపంలో చెప్తే దేవుడు నిన్ను బహుగా దీవించాలని ఆశపడుతుంది. ఇంకొక మాట చదివించేస్తుంది, ముగిస్తుంది. చూద్దాం ఏమంటున్నాడు. అపోస్తలుల కార్యంలోకి తీసుకెళ్తా, ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసుకెళ్తున్నాడు. 4:16 చదివించేసి ముగిస్తా. 4:16 వచ్చి 4:16 ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పని చేయుచు ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగచేసుకొనుచు ఉన్నది అంటున్నాడు. పిల్లరా, ఈ శరీరానికి అభివృద్ధి ఎప్పుడైతే మనకు వస్తుందంటే శరీరంలో అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేయాలి. మన శరీరంలో అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తే ఆరోగ్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. మన దేహంలో మన ఫేస్లో కళ వచ్చేసేది. పిల్లరా, మన దేహంలో అవయవాలు ఏదైనా ఒకటి దెబ్బతింటే ఫేస్లో కళ మారిపోద్దట. అప్పుడప్పుడు అమ్మ ముఖం ఏంది ఇలా ఉంది ప్రమిళ అంటారు, కళ్ళొప్పి ఉందన్న అంటారు కదా. ఏందమ్మా ఫేస్లో ఎలా మార్పు వచ్చింది, కడుపులో నొప్పి ఉందన్న, కడుపులో లోపల శోధిస్తుంది కదా అంటారు. ఎందుకంటే ఫేస్లో మార్పు వచ్చేసింది. ఇప్పుడు వాక్యం అంటుంది, అవయవములో ఉండేటువంటి యొక్క దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా చక్కగా కరెక్ట్గా పనిచేస్తే దేహము క్షేమాభివృద్ధి కలిగిద్దట. అలాగే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను క్షేమాభివృద్ధిని కలిగించాలని నీ శరీరాన్ని అతకబడి క్రీస్తు ఆజ్ఞలను క్రీస్తు వాక్యములో నువ్వు కట్టబడి అతకబడి ఉంటే దేవుడు నిన్ను చూసి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావాలంట. నిన్ను చూసి దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. అందుకోసమే మన జీవితాల్లో ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు కొరకు బ్రతకాలి. ఎవరి కోసం? చిన్నదో పెద్దదో అందరికి మేలు చేశాడు. ఆయన మేలు చేయకుండా ఉండలా. ఆ మేలుని మనం 10 మందికి సాక్షి చెప్పుకుందాం. అపోస్తలుడైన పౌలు కంటే నిన్ను నన్ను గొప్పగా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడి మాటలు దీవెనకరంగా మార్చబడదుగా. ప్రార్థన చేసుకుంటాం. యేసయ్యా మీకు వందనాలు. అందరూ దేవుడిని అడుగుదాం, ప్రభువా నన్ను వాడుకో నాయనా, నన్ను సాక్షిగా వాడుకో ప్రభువా, నేను నిలబడుతున్నాను నన్ను వాడుకో ప్రభువా అని గనక నువ్వు అడిగితే